తైవాన్ చాలా వార్తల్లో ఉంది. యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈరోజు తైవాన్లో అడుగుపెట్టారు. యుఎస్లో ఇంత స్థాయి ఉన్న వ్యక్తి తైవాన్లో అడుగుపెట్టడం ఇది 25 సంవత్సరాల తర్వాత జరిగింది. కావాలని అమెరికా తైవాన్ విషయం రేపుతుందా, చైనాని కావాలని కాలుదూతుందా చైనా పైకని కూడా డౌట్ వస్తుంది చైనాకి. చైనా నాన్సీ పెలోసి విజిట్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. చైనా ఎక్స్పర్ట్స్, చైనీస్లో ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఈ పెలోసి విజిట్ని కండెమ్ చేశాయి. అసలు ఈ తైవాన్ ఇష్యూకి వెళ్ళే ముందు చైనా అమెరికా సంబంధాలు ఏ విధంగా ఇంతకుముందు ఉండేవి, అసలు ఈ మొత్తం తైవాన్ ఇష్యూ ఎలా క్యారీ అవుతుంది ఇప్పటి వరకు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికాలో ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండేవాళ్ళు 1970వ దశకంలో, హెన్రీ కిస్సింగర్ అని. ఆయన ఒక మాట అన్నారు, అమెరికాకి శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరూ లేరు, కేవలం అమెరికా తన ప్రయోజనాల పరంగానే ముందుకెళ్తూ ఉంటుందని. ఇది అమెరికా చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. అమెరికాకి శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు. అమెరికన్ ఇంట్రెస్టే ప్రైమరీ ఇంట్రెస్ట్ అనమాట. సో అమెరికా హ్యాస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్, ఓన్లీ అమెరికన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. అయితే వరల్డ్ వార్ II ఎండ్ అయిన దగ్గర నుంచి దాదాపు 1980 సంవత్సరం వరకు, ఆ టైం వరకు 78-80 వరకు కూడా అమెరికాకి తైవాన్తో చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం, ప్రస్తుతం చైనాని PRC అంటాం. రిపబ్లిక్ ఆఫ్ చైనాని అంటే తైవానే యాక్చువల్ చైనా అని చెప్పి మొదట్లో అమెరికా కన్సిడర్ కూడా చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే తైవాన్తో అమెరికాకి మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ కూడా ఉండేది. దాని ప్రకారం తైవాన్ని కనుక చైనా అటాక్ చేస్తే అమెరికా ఖచ్చితంగా వచ్చి తైవాన్ని డిఫెండ్ చేయాలన్నమాట. సో అంతటి దగ్గర సంబంధాలు ఉండేవి అమెరికాకి తైవాన్కి. అయితే తర్వాత నెమ్మదిగా అమెరికా చైనాకి దగ్గర అవటం స్టార్ట్ చేసిందనమాట. ఈ చైనాకి దగ్గర అవటం స్టార్ట్ చేసిన తర్వాత తైవాన్ని దూరం పెట్టేసింది. సో 1972 వరకు కూడా అమెరికాకి ఇప్పుడున్న PRC అంటే చైనాకి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. నో ఫార్మల్ రిలేషన్షిప్స్ ఆర్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ చైనా అనమాట అమెరికాకి 1972 వరకు. దానికి కారణం ఏంటి? కమ్యూనిస్ట్ చైనా 1949లో ఫామ్ అయింది. 72 వరకు కూడా ఎందుకు అమెరికాకి చైనాకి అంత సత్సంబంధాలు లేవు? ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. బేసికల్గా అమెరికాకి కమ్యూనిజం అనే ఐడియాలజీ నచ్చదు. కమ్యూనిస్ట్ చైనాని ఏ విధంగా అమెరికా సపోర్ట్ చేస్తుంది? రెండోది, ఆ టైంలో అంటే ఇనీషియల్ డేస్లో సోవియట్ యూనియన్కి చైనాకి చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. స్లోగా స్టాలిన్ చనిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ చైనా నెమ్మదిగా వెనక్కి జరుగుతూ వచ్చాయన్నమాట. ముఖ్యంగా స్టాలిన్ చనిపోయిన తర్వాత కొన్ని సోవియట్ యూనియన్ పాలసీస్ మావోకి నచ్చలేదన్నమాట. దాంతో స్లోగా చైనా అండ్ రష్యా దూరం వచ్చాయి. సో ఈ తర్వాతే స్లోగా అమెరికా ఇప్పుడున్న చైనాకి దగ్గరగా రావటం మొదలైందనమాట. ఇది ఎప్పుడు మొదలైందంటే 1972లో అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకు వచ్చారు. ఇంక అప్పటి నుంచి అమెరికా చైనా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవటమే కాదు, అమెరికా వన్ చైనా పాలసీ అనేది అప్రూవ్ చేసి తైవాన్కి దూరం జరిగిపోయిందనమాట. అంతేకాదు అమెరికా ఇన్వెస్ట్మెంట్స్, అమెరికన్ కంపెనీస్, అమెరికన్ కార్పొరేట్స్ అన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టాయి. మనందరికీ తెలుసు 1979 చైనా టేక్ ఆఫ్ ఇయర్ అని. ఇంకా అప్పటి నుంచి మొదలైంది చైనా బూమ్. స్లోగా ఇప్పుడు చైనా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇనీషియల్గా ఇది కావడానికి అమెరికా తైవాన్ దూరం జరిగి చైనాకి దగ్గర అయిందనమాట. సో ఇలా నార్మలైజేషన్ అయిపోయి అమెరికాకి చైనాకి మధ్య టైస్ అనమాట. కాకపోతే ఈ మధ్య మనం చూస్తే బ్రిక్స్లో రష్యా చైనా మళ్ళా దగ్గరకు వస్తున్నాయి. మనం బ్రిక్స్ సంబంధాలు చూస్తే రష్యా చైనా దగ్గర వస్తున్నాయి. దాంతోపాటు రష్యా చైనా రెండు దేశాలు కూడా క్వాడ్ని అపోజ్ చేస్తున్నాయి. తర్వాత రష్యా అండ్ చైనా ఆఫ్ఘన్ విషయంలో కానీ ఇరాన్ విషయంలో కానీ దాదాపు గ్లోబల్ పాలిటిక్స్లో చాలా విషయాలు, సిరియా విషయంలో కానీ సిమిలర్ స్టాండ్ తీసుకుంటున్నాయి. అండ్ మొన్న రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసినప్పుడు కూడా చైనా అంత పెద్దగా కండెమ్ అయితే చేయలేదు, చాలా నార్మల్గా సైలెంట్గా ఉండిపోయింది అనమాట. ఇవన్నీ అమెరికాకి నచ్చలేదు. సో దీంతో అమెరికా కూడా తన స్ట్రాటజీ మార్చింది. ఇందాకే చెప్పాను కదా, హెన్రీ కిస్సింగర్ చెప్పినట్టు అమెరికాకి శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవరు ఉండరు, కేవలం శాశ్వత ప్రయోజనాలే. అయితే ఇప్పుడు నాన్సీ పెలోసి అమెరికాలో ఒక ఇంత లెవెల్ ఉన్న అఫీషియల్, ఇంత ర్యాంక్ ఉన్న అఫీషియల్ ఈ తైవాన్కి రావటం 25 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. అయితే చైనా తైవాన్ని
ఎప్పుడూ కూడా చైనా దృష్టిలో తైవాన్ సపరేట్ కంట్రీ కాదు, ఒక బ్రేక్ ఈవెన్ ప్రావిన్స్, కొంచెం దూరంగా బ్రేక్ అవే అయిన ప్రావిన్స్ అనమాట. తైవాన్ రీయూనిఫికేషన్ అనేది చైనా ఎప్పుడు కోరుకుంటుంది. జీ జింగ్పింగ్ చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు, బలవంతంగా అయినా తైవాన్ తీసుకొచ్చి చైనాలో కలిపేయాలని చెప్పేసి. అయితే అసలు తైవాన్ మొదటి నుంచి చైనాలో భాగం అని చెప్పి కమ్యూనిస్ట్ చైనా చెప్తుంది. అయితే తైవానీస్ ఏమంటారంటే కమ్యూనిస్ట్ చైనాలో తైవాన్ ఎప్పుడు భాగం కాదు. ఇన్ఫ్యాక్ట్ 1895 to 1945 ఆ టైంలో తైవాన్ని రూల్ చేసింది జపాన్, చైనా కాదు అని కూడా చెప్తారనమాట. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే కమ్యూనిస్ట్ చైనా జపాన్ దగ్గర నుంచి తైవాన్ లాక్కుంది, కానీ అసలు తైవాన్ని జపానే పరిపాలించిన ముందు, కాబట్టి మాకు చైనాతో ఏం సంబంధం లేవు అని చెప్పి. చైనా కమ్యూనిస్ట్ అయితే తైవాన్ డెమోక్రటిక్. చైనాలో మనకి చాలా డిక్టమ్స్, స్ట్రిక్ట్ క్లాస్ ఉంటాయి. తైవాన్ కంప్లీట్గా డెమోక్రటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిలీజ్ చేసే డెమోక్రసీ ఇండెక్స్లో తైవాన్ ఆల్మోస్ట్ టాప్ ర్యాంకులు ఉంది. అమెరికా, కెనడా వీళ్ళందరూ ఎంత డెమోక్రటికో అంత టాప్ ర్యాంక్లో తైవాన్ ఉందన్నమాట. దాదాపు 11th ర్యాంక్ ఏమో వచ్చినట్టుంది ఈ మధ్యకాలంలో తైవాన్కి. తైవాన్ని 13 కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా సపరేట్ దేశంగా గుర్తించాయి కూడా. అయితే ఇప్పుడు తైవాన్ అంటది మా ఇండిపెండెన్స్ మాకుంది, మా రాజ్యాంగం మాకుంది, మా డెమోక్రటిక్ ఎలక్టెడ్ లీడర్స్ మాకున్నారు. ఫస్ట్లో తైవాన్ ఏర్పడినప్పుడు, అంటే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. 1949లో చైనాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ సక్సెస్ అయినప్పుడు, మావో కమ్యూనిజం చైనాలోకి తీసుకొచ్చినప్పుడు, అప్పటి వరకు చైనాలో మేజర్ ప్రావిన్స్ పరిపాలిస్తున్న చియాంగ్ కై షేక్ అనే రాజు తైవాన్కి పారిపోయాడు. అప్పట్లో తైవాన్ పేరు ఫోర్మోసా అనమాట. అయితే చియాంగ్ కై షేక్ పారిపోయి తైవాన్లో మళ్ళీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసుకుని రిపబ్లిక్ ఆఫ్ చైనా. మొదట్లో వైట్ టెర్రర్ అనేది ఉండేది 1949 నుంచి దాదాపు 1987 వరకు తైవాన్లో. అంటే ఎవరైతే తైవాన్లో చైనా కమ్యూనిస్ట్కి దగ్గరగా ఉన్నారో, కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఉన్నారో వాళ్ళని చాలా వేధించేవాళ్ళు. అంత పూర్తిగా ఇనీషియల్ డేస్లో తైవాన్లో కూడా అంత డెమోక్రటిక్ ఏం కాదు, సింగిల్ పార్టీ డిక్టేటర్షిప్ లెవెల్లో ఉండేదన్నమాట. కానీ 1987లో తైవాన్లో మల్టీ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ మోడల్ వచ్చింది. తైవాన్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో ఏషియన్ టైగర్స్లో 4 ఏషియన్ టైగర్స్, అంటే సింగపూర్, హాంకాంగ్, సౌత్ కొరియా, తైవాన్, ఈ 4 దేశాలను 4 ఏషియన్ టైగర్స్ అంటారు. అంత స్ట్రాంగ్ అయింది తైవాన్ అనమాట. ఎకనామికల్గా చాలా రిచ్ అయింది, తర్వాత డెమోక్రటికల్గా చాలా స్ట్రెంగ్త్ అయింది, డెమోక్రసీ ఇండెక్స్లో చాలా టాప్లో ఉంటుంది తైవాన్. ఇప్పుడు చైనా ఏమంటుందంటే రీయూనిఫికేషన్, తైవాన్ చైనాలో కలిపాలి, తైవాన్ చైనాలో భాగమే, ఎవరు తైవాన్ని సపరేట్ కంట్రీగా అప్రూవ్ చేయకూడదు. అమెరికా కావాలని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది, చైనా తన పెత్తనం అమెరికాను ఓవర్టేక్ చేసేస్తుంది, చాలా విషయాల్లో సౌత్ చైనా సీలో పెత్తనం చేస్తుంది, ఇవన్నీ గమనిస్తుంది అనమాట అమెరికా. తైవాన్ అనేది ఒక దీవి, మనకు తెలుసు, ఒక ఐలాండ్, దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉంది సౌత్ ఈస్ట్ చైనాకి, సౌత్ ఈస్ట్ చైనా కోస్ట్కి 100 మైళ్ళ దూరంలో ఉందన్నమాట. ఒకవేళ కనుక చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే వెస్టర్న్ పసిఫిక్ రీజన్ మొత్తం చైనా ప్రొవిన్స్లోకి వెళ్తుంది. అది అమెరికాకి చాలా పెద్ద థ్రెట్. పసిఫిక్ ప్రాంతంలో చాలా ఏరియాస్ తైవాన్ కనుక చైనా చేతిలోకి వెళ్తాయి. అదేవిధంగా దూరంగా ఉన్న హవాయి, గుయామ్, ఇక్కడ ప్రాంతాల్లో అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి, వాటికి కూడా థ్రెట్టే ఒకవేళ కనుక తైవాన్ చైనా చేతిలోకి వెళ్తాయి. సో తైవాన్ చైనా చేతిలోకి వెళ్లకుండా తైవాన్ డెమోక్రసీని కాపాడాలని చెప్పి అమెరికా అనుకుంటుంది. అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి తైవాన్ని ఒక పావుగా కూడా అమెరికా ఇప్పుడు వాడుకుంటుందని అర్థమవుతుంది. అదే దిశలో చైనా తన తైవాన్ పైన తన పెత్తనం పోకుండా, ఏ దేశం తైవాన్ రికగ్నైజ్ చేయకుండా, అమెరికా లాంటి కంట్రీ తైవాన్ని సపరేట్గా చూస్తే, తైవాన్ని సపరేట్ కంట్రీకి చూస్తే చైనాకి నష్టం చైనా భావించి అమెరికాని బాగానే గట్టిగానే దూషిస్తుంది చైనా ఈ విషయంలో. మొత్తానికి నాన్సీ పెలోసి విజిట్ మాత్రం ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రకంపనలు రేపుతుంది ఇప్పుడు.